ఏం బాగున్నారా? మీ బాగున్నారా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్, మా ప్రసన్న అంత ఫేమస్ కొవ్వూరులో. నేను ఒకటి చెప్పగలను, చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ప్యాలెస్ లో ఉన్న నాయకుడు, ఆ ప్యాలెస్ లో ఉన్న నాయకుడు. అరే బాబు, ఆయన రాజన్న బిడ్డరా, ప్యాలెస్ లోనే ఉంటాడు. ప్యాలెస్ లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు. ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు, దాదాపు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు. ఎస్, ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు. మన ఎస్టీ, మన బీసీ, మన మైనారిటీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే, ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాతలు రాస్తూనే ఉంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలకి తెలుసు. ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అలాగే మరి ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బ్రహ్మానందం వారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే ఎండా నుంచి లేదు, ఇప్పుడేంటారు బాబు రే, ఓకే నాకు తెలుసు అన్నంటే అభిమానం. అలాగే ఇక్కడున్న నాయకులున్నా కూడా అంత అభిమానం. బ్రహ్మానందం గారు నేను రాజశేఖర గారి దగ్గర వెళ్ళగానే, ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారని అడిగారు. అరే నువ్వు చెప్పరా అన్నారే. నేను చెప్పా, సార్ ఏం లేదు, నేను బ్రహ్మానందం హైదరాబాద్లో ఆయన 1 ఎకరం నేను 1 ఎకరం కొనుక్కున్నామండి. మా ల్యాండ్లో నుంచి లారీలు బస్సులు వెళ్ళిపోతున్నాయంట అన్న. ఆయనకి అర్థం కాల, లారీలు బస్సులు వెళ్ళిపోవడం ఏంటి అన్నారు. ఏం లేదు సార్, అది ఔటర్ రింగ్ రోడ్లో మా ల్యాండ్ పోతుందంట అన్నాను. ఆయన నవ్వుకొని ఒక కమిషనర్ గారిని పిలిచి, వాళ్ళు కళాకారులయ్యా, వాళ్ళు ఆంధ్రదేశాన్ని నవ్వించేవాళ్ళు, వాళ్ళు మనం బాధ పెట్టకూడదు, వాళ్ళ సర్వే నంబర్ ఏంటో చూసి అటు వెళ్ళకుండా ఆ పక్క నుంచి పోనీ అని చెప్పిన మహానాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన చుట్టం కాదు, ఆయన మన